చెందిన శంకర్రావు ఎన్కౌంటర్లో చనిపోయారు. శంకర్రావు భార్య సుమన అలియాస్ రజిత మృతి చెందింది. రజిత స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం డేడ్రా. ఎన్కౌంటర్ స్థలంలో ఒక AK-47 సహా 21 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ అబూజ్మడ్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన వారిని పోలీసులు గుర్తించారు. మృతుల్లో తెలంగాణకు చెందిన వారున్నారు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగకు చెందిన శంకర్రావు ఎన్కౌంటర్లో చనిపోయారు. శంకర్రావు భార్య సుమన అలియాస్ రజిత మృతి చెందింది. రజిత స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం డేడ్రా. ఎన్కౌంటర్ స్థలంలో ఒక AK-47 సహా 21 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఎన్కౌంటర్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇంకా ఎవరైనా మృతుల వివరాలు ఏమైనా తెలుసాయా? జ్యోతి, సార్వత్రిక ఎన్నికల ముందు నక్సల్స్ కంచుకోటైన ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో నక్సల్ చరిత్రలోనే భారీ ప్రాణ నష్టంగా మనం చెప్పుకోవచ్చు. 29 మంది మావోయిస్టులు మృతి చెందడం, ముఖ్యంగా దండకారణ్యంలో మరోమారు నెత్తురుడింది. నక్సల్స్ కంచుకోటగా ఉన్న అంబుజ్మడ్ మంగళవారం భారీ ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలం చెల్లగరిగకు చెందిన సిరిపల్లి సుధాకర్ అలియాస్ శంకర్రావు ఉన్నారు. ఆయన భార్య సుమన కూడా ఈ మృతుల్లో ఉన్నారు. తను ఆదిలాబాద్ జిల్లా ఉత్నూర్కు చెందిన సుమన అలియాస్ రజితగా గుర్తించారు. దీంతో పాటు మిగతా 27 మంది కూడా మృతి చెందారు. ఈ నెల 19న బాస్టర్ రీజియన్ లో మొదటి దశ 19వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనున్నాయి. నక్సల్స్ పరంగా ఈ రీజియన్ లోని నారాయణపూర్ అత్యంత సమస్యాత్మక ప్రాంతం. అలాగే రెండో దశ ఎన్నికల్లో భాగంగా కాంకేర్ లో ఈ నెల 26న పోలింగ్ జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎన్నికలను బహిష్కరించాలని కొన్ని రోజులుగా మావోయిస్టులు కరపత్రాలను, లేఖలను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం దండకారణ్యంలో బంద్ కూడా మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఎన్నికల వేళ విధ్వంసానికి కుట్ర పన్నుతున్నారని నిఘా సమాచారంతో ఇటు పోలీసులు చోటా బేటియా ఠాణా పరిధిలోని బీనాగూడ, చోటాబేట అడవుల్లో సోమవారం నుంచి BSF, DRG దళాలు కూంబింగ్ అయితే ప్రారంభించాయి. నిన్న అందాల మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో 1:30 ప్రాంతంలో అంబుజ్మడ్ ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాల పైన ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. దీంట్లో మావోయిస్టులపై భద్రతా దళాలు కూడా ఎదురు కాల్పులు జరిపించడం జరిగింది. ఓరావరిగా సుమారు 4 గంటల పైగా అయితే ఈ కాల్పులు జరిగాయి. సుమారు సాయంత్రం 5:30 వరకు ఈ కాల్పులు కొనసాగాయి. కాల్పుల అనంతరం భద్రతా బలగాలు కాల్పులు జరిగిన ప్రదేశాన్ని మొత్తము కూంబింగ్ చేస్తున్న క్రమంలో 29 మావోయిస్టు మృతదేహాలు అయితే వారికి లభించాయి. 29 మంది మావోయిస్టు మృతదేహాలతో పాటు ఒక AK-47తో సహా 21 ఆయుధాలను అయితే సీజ్ చేసినట్లుగా ఈ యొక్క కూంబింగ్ కి మొత్తం కూడా ఈ భద్రతా బలగాలు జరిపిన ఈ యొక్క దానికి నేతృత్వం వహించిన సీనియర్ SP కళ్యాణ్ చెప్పారు. తను తెలుగు వాడు, తను దీనికి మొత్తం నేతృత్వం వహించాడు. మనం చూడొచ్చు, ఈ ఒక దాంట్లో 29 మంది మావోయిస్టు మృతి చెందడంతో పాటు ఒక BSF ఇన్స్పెక్టర్ తో పాటు 2 DRG జవాన్లు కూడా గాయాలయ్యారు. వెంటనే వారిని మెరుగైన వైద్యం కోసం రాయ్పూర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి హెలికాప్టర్ల ద్వారా తరలించడం జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో కనీసం 60 నుంచి 70 మంది మావోయిస్టు పాల్గొన్నట్లుగా ఇటు పోలీసు భద్రతా బలగాలు అయితే చెప్తున్నాయి. 29 మంది చనిపోగా మిగతా తప్పించుకున్న మిగతా మావోయిస్టుల కోసం అయితే మొత్తం అడవులు మొత్తం కూడా భద్రతా బలగాలు గాలిస్తున్న పరిస్థితి. దీంతో చనిపోయిన మృతదేహాలను కూడా బేస్ క్యాంప్ కు తీసుకొచ్చే విధంగా అన్ని చర్యలు చేసినట్లు రీజన్ IG సుందర్ రాజన్ తెలిపారు. ఇది మన నక్సల్ చరిత్రలోనే ఇది భారీ ప్రాణ నష్టంగా చెప్పుకోవచ్చు.
తెలంగాణ గ్రేవన్స్ దళాలు కూడా ఇవే చెప్తున్నాయి. మనకు తెలుసు ఈ దండకార్యంలో ఎక్కడ ఏం జరిగినా కానీ నక్సలైట్ల పైన ఎలాంటి ఎదురు కాల్పులు జరిగినా, ఎన్కౌంటర్ జరిగినా మన తెలంగాణ గ్రేవన్స్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి జరిగిన ఈ భారీ ఎన్కౌంటర్ లో మాత్రం తెలంగాణ గ్రేవన్స్ పాత్ర ఏం లేదు. ఓన్లీ బిఎస్ఎఫ్ డిఆర్జీ బలగాలు మాత్రమే పాల్గొన్నాయి. మనం చూడొచ్చు గత 3.5 నెలలుగా మావోయిస్టులకైతే ఈ దండకారణ్యంలో కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. 79 మంది పైగా మావోయిస్టులు ఈ యొక్క ఎన్కౌంటర్ ఇప్పటి వరకు మృతి చెందారు. ఇప్పటి వరకు ఒకప్పుడు కంచుకోటైన దండకారణ్యం అడవులో ప్రస్తుతం మావోయిస్టులకైతే ప్రతికూల పరిస్థితులు ఉన్నట్లు మనకి తాజా సంఘటనలు అయితే చెప్తున్నాయి. జ్యోతి, నిన్న ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్న భద్రతా బలగాలకు కేంద్ర మంత్రి, హోంమంత్రి కూడా అభినందనలు తెలియజేశారు. ఛత్తీస్గఢ్ నుంచి ఇటు భారతదేశం నుంచి నక్సల్స్ కి విముక్తి కలగజేస్తామని, ఈ 19వ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని హోంమంత్రి కూడా తెలపడం జరిగింది. ఈ వరుస సంఘటనలో ఇటు మావోయిస్టులకు జరుగుతున్న నష్టంకి మావోయిస్టు ప్రతీకార చర్య ఏ విధంగా ఉండబోతుందో అని దండకార్యంలోని గ్రామాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. ముఖ్యంగా వారు మావోయిస్టు ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఎవరైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో వారికి మేము శిక్షిస్తాము, ఈ యొక్క ఎన్కౌంటర్లలో మావోయిస్టులని అన్యాయంగా పొట్టును పెట్టుకుంటున్నారు, గిరిజనులను భయపెట్టించి మావోయిస్టుల జాడ చెప్పాలని వాళ్ళని హింసించి ఈ విధంగా చేస్తున్న వాళ్ళ కంపల్సరీ మేము దీనికి ఈ రక్తపాతానికి మేము బదులు తీర్చుకుంటామని ఆల్రెడీ ప్రకటనలో మావోయిస్టులు రిలీజ్ చేసిన తరుణంలో ఏ క్షణాన ఏం జరుగుతుందో అని చెప్పి దండకారణ్యంలో ఉన్న గ్రామ ప్రజలతో పాటు ఈ అధికార పార్టీ నాయకులు కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.